నైట్ అందరూ భోజనాలు చేసిన తర్వాత సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అదే సమయంలో నరసింహ గారికి ఫోన్ కాల్ వచ్చింది. అమ్మ సౌమ్య, ఎవరో ఫోన్ చేస్తున్నారు, కాస్త చూడమ్మా అని ఆయన చెప్పడంతో సౌమ్య కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడింది. అవతల వాళ్ళు చెప్పింది విని ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి, యాక్సిడెంట్ జరిగిందా? పెదనాన్న, అన్నయ్య, వదిన, అన్నయ్య అంటూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆరారే, ఏమైంది అంకుల్? సౌమ్య కింద పడిపోయింది. ఎవరికో యాక్సిడెంట్ జరిగింది అంటూ గౌతమ్ పరిగెత్తుకుంటూ సౌమ్య దగ్గరికి వచ్చాడు. నేలపై ఉన్న ఆమెని చేతులతో ఎత్తుకొని సోఫాలో పడుకోబెట్టాడు. కీర్తి కింద పడి ఉన్న ఫోన్ని తీసుకొని మాట్లాడి విషయం తెలుసుకుంది. అందరూ సౌమ్యకి ఏం జరిగిందో అని కంగారు పడుతూ ఉన్నారు. కానీ గౌతమ్ అతనికి తెలిసిన పద్ధతిలో ఆమెకు స్పృహ తెప్పించాడు. అమ్మయ్య, ఇప్పుడు మాకందరికీ టెన్షన్ తగ్గింది అని అనుకున్నారు. కీర్తి నిజం తెలిసిన వాళ్ళతో చెప్పకుండా మౌనంగా ఉంది. కానీ సౌమ్య కళ్ళు తెరిచి ఇంట్లో వాళ్ళందరి వైపు చూస్తూ ఏడుస్తూనే ఉంది. అయ్యో సౌమ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నీకు కాస్త లో బీపీ వచ్చినట్టుంది, అందుకే కింద పడిపోయావు, ఏడవకు అంటూ శిరీష సౌమ్యతో మాట్లాడుతూ ఆమె కన్నీళ్ళని తుడిచేసింది. సౌమ్య శిరీషని గుండెలకు హత్తుకుంటూ, వదిన, అన్నయ్యకు యాక్సిడెంట్ జరిగిందంట అని చెప్పగానే శిరీషకి నోట మాట రావడం లేదు. ఒక్కసారిగా ఆమె గుండె ఆగిపోయినంత పని అయింది. సౌమ్య, ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నయ్యకి ఏమీ జరగదు అని శిరీష కూడా ఏడుస్తూ అన్నది. వదిన, నేను చెప్తున్నది నిజమే అని సౌమ్య అన్నది. శిరీష ఏడుస్తూ ఉంటే కీర్తి చూడలేక, శిరీష, యాక్సిడెంట్ జరిగింది మనోహర్కి కాదు, రఘు ఇంకా వాళ్ళ నాన్న యాదగిరికి అని చెప్పగానే శారద, స్వప్న ఇద్దరు గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. శిరీష మనోహర్కి ఏమీ జరగలేదు అని సంతోషపడలేక, రఘుకి ఎలా ఉందో అని కంగారు పడుతూ శారద, స్వప్న సౌమ్యాలని ఊరుకోపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. గౌతమ్ కార్ స్టార్ట్ చేయగానే అందరూ కలిసి హాస్పిటల్కి చేరుకున్నారు. యాదగిరి గారికి మామూలు దెబ్బలు తగిలాయి, కానీ రఘుకి కాస్త గాయాలు ఎక్కువగా ఉన్నాయి. మనోహర్కి కూడా విషయం తెలియగానే అతను నేరుగా హాస్పిటల్కి వచ్చాడు. కొడుకుని రక్తపు మడుగులో చూసి శారద తల్లాడిపోయింది. మీరలా ఏడవకండి, రఘుకి ఏమీ కాదు, ఎంత డబ్బైనా పర్వాలేదు, వాడిని నేను బాగు చేస్తాను అని మనోహర్ శారదకి ధైర్యం ఇస్తున్నాడు. మనోహర్ని చూడగానే సౌమ్య ఏడుస్తూ అన్నయ్య అంటూ అతని దగ్గరికి వెళ్ళి మనోహర్ సౌమ్యని దగ్గరికి తీసుకొని తల నిమురుతూ, ఏడవకు, రఘుకి ఏమీ కాదు అని చెప్పాడు. శిరీష స్వప్నకి తోడుగా ఉంది. తాగిన మత్తులో రఘు బైక్ స్పీడ్గా డ్రైవ్ చేయడంతో యాక్సిడెంట్ జరిగింది అని యాదగిరి చెప్పడంతో వీళ్ళ వల్ల గాయపడిన మరో ఇద్దరి వ్యక్తులకు మనోహర్ కొంత డబ్బిచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాడు. ఆ రోజు నైట్ అంతా హాస్పిటల్లోనే ఉండి ఉదయాన్నే రఘుని, యాదగిరిని ఇంటికి తీసుకుని వచ్చారు. శారద యాదగిరికి మందులు వేస్తూ, ఏంటండి, వాడంటే ఏదో తెలిసి తెలియని వయసులో ఉన్నాడు, మీరు వాడికి బుద్ధి చెప్పాల్సింది పోయి వాడితో సమానంగా మందు తాగుతూ కూర్చున్నారా? మనకు ఒక్కడే కొడుకు, వాడికి ఏమైనా జరిగి ఉంటే నేను తట్టుకోగలనా అని ఏడుస్తూ శారద ఉంది. శారద, ఏడవకే, ఒక్కసారి చచ్చి మళ్ళీ బ్రతికినంత పని అయింది. నువ్వు చెప్పింది నిజమే, వాడిని నేనే చెడగొట్టాను. నా గురించి
రఘు గురించి పూర్తిగా తెలిసినా కూడా మనోహర్ మా ఇద్దరిని క్షమించి ఇంకా మమ్మల్ని చేరదీస్తూనే ఉన్నాడు. మీ అందరి మనసులని బాధపెట్టి నేను మాత్రం సంతోషంగా ఎలా ఉంటానే? ఈ రోజు నుండి కాదు, ఇప్పటి నుండే నేను మందు తాగను అని చెప్పాడు. మీరు మానేస్తే కాదు, నీ కొడుకు కూడా అన్ని అలవాట్లకు దూరంగా ఉంటేనే అందరం సంతోషంగా ఉంటాము అని చెప్పింది. అవును, వాడితో కూడా నేను మాట్లాడతాను. కానీ వాడు ఇంత త్వరగా మారుతాడు అని నమ్మకం మాత్రం నాకు లేదు అని యాదగిరి అన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు స్వప్న విని బాధపడుతూ రఘు కోసం వేడి నీళ్ళు తీసుకొని గదిలోకి వెళ్ళింది. స్వప్నాన్ని చూడగానే రఘు కోపంగా ఫేస్ పెట్టుకొని, ఏంటి, ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, నువ్వేమీ మాట్లాడడం లేదు. దొరికిందే కదా ఛాన్స్ అని అందరూ నాకు నీతులు చెప్తూనే ఉన్నారు. ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అని నాకే రూల్స్ పాటించమని చెప్తున్నారు. మరి నీ దగ్గర ఎలాంటి లిస్టు లేదా అని అడిగాడు. స్వప్న మౌనంగా చిరునవ్వుతో అతని వాళ్ళంతా వేడి నీళ్ళతో తుడిచేసింది. స్వప్న మామూలుగానే ఉన్న రఘు మాత్రం ఆమెతో కోపంగా కఠినంగా మాట్లాడుతూ ఆమెకు కోపం తెప్పించేలా ప్రవర్తిస్తున్నాడు. స్వప్న అన్నిటినీ భరిస్తూ ఎదురు తిరగకుండా రఘుకి సేవలు చేస్తూ ఉంది. నిజానికి రఘు ఇప్పుడు చాలా గిల్టీగా ఉన్నాడు. స్వప్నాన్ని ఎంత బాధ పెట్టినా మౌనంగా భరిస్తూ ఉంది. యాక్సిడెంట్ జరిగి ఇంట్లో కూర్చున్నా కూడా నాకు సేవలు చేస్తూ ఉంది. ఇలాంటి భార్యను నేను ఎందుకు బాధ పెట్టానా అని రఘు మనసులోనే బాధపడుతూ కనీసం ఆమెకు కోపం తెప్పిస్తేనైనా కోపాన్నంతా అతని మీద చూపిస్తుందేమో అన్న ఆశతో ప్రతిరోజు ప్రతి క్షణం ఆమెని మాటలతో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. మనోహర్ పద్మాని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడో తల్లి కాబోతున్న శిరీషాని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటూ బయటి పనులను కూడా ఎంతో బాధ్యతగా చేస్తూ ఉన్నాడు. మామయ్య, రఘు ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, కంపెనీ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. గౌతమ్ని రోజు చూస్తూనే ఉన్నాము. అతను చాలా మంచివాడు అని తెలుసుకున్నాం కదా. ఇక ఆలస్యం ఎందుకు, సౌమ్యతో అతని పెళ్లి జరిపిద్దాం. సౌమ్య పెళ్లితో ఇంట్లో అందరికీ కాస్త మంచి జరుగుతుంది అని శిరీష నరసింహ గారితో అన్నది. నువ్వు చెప్పింది కూడా మంచి మాటనే, కానీ గౌతమ్ మనసులో ఏముందో తెలీదు కదా అని అతను అనగానే శిరీష నవ్వుతూ, అయ్యో మామయ్య, మీకు ఇంకా తెలియడం లేదా? అటు చూడండి, వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో. ఎంతో డబ్బు ఉంది, అమెరికాలో పుట్టి పెరిగిన, కానీ ఎలాంటి అహంకారం లేకుండా మన సౌమ్యతో చిన్న పిల్లాడిలా ఎంత సంతోషంగా ఉన్నాడో చూడండి. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. మీరు ఇంకేమీ ఆలోచించకుండా పంతులు గారిని పిలిపించండి అని శిరీష చెప్పడంతో నరసింహ గారు సరే అంటూ పంతులు గారికి ఫోన్ చేసి విషయం చెప్పగానే అతను వీలు చూసుకుని మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. 2 రోజుల తర్వాత పంతులు గారు ఇంటికి వచ్చారు. ఇంట్లో వాళ్ళందరూ సౌమ్య గౌతమ్కి పెళ్లి జరగబోతుంది అని చాలా సంతోషంగా ఉన్నారు. పంతులు గారు పంచాంగం చూసి వాళ్ళిద్దరి పేర్ల మీద బలమైన ముహూర్తం పెట్టించాడు. కీర్తి గౌతమ్ చాలా సంతోషంగా ఉన్నారు. సౌమ్య కోరుకున్న విధంగానే ఆమె మనసు పట్ట అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని సంతోషం పట్టలేకపోతూ ఉంది. అందరూ ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించుకుంటూ ఉండగానే శోభారాణి 2 చేతుల్లో లగేజ్ బ్యాగులని పట్టుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది.